మాదాపూర్ హైటెక్స్లో ఆర్ఎండ్బి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని శుక్రవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డిలు కలిసి వినతి పత్రం అందించి విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హోటల్ నుండి హయత్ నగర్ వరకు నిర్మిస్తున్న అండర్ పాస్ రోడ్డు నిర్మాణం వలన ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరించి అనంతరం పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాదాపూర్ హైటెక్స్లో ఆర్ఎండ్బి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని శుక్రవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డిలు కలిసి వినతి పత్రం అందించి విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా దుర్గా విలాస్ హోటల్ నుండి హయత్ నగర్ వరకు నిర్మిస్తున్న అండర్ పాస్ రోడ్డు నిర్మాణం వలన ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను వివరించి అనంతరం పరిష్కారం చూపాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధిలో భాగంగా స్థానికంగా నిర్మిస్తున్నటువంటి అండర్ పాస్ రోడ్డు నిర్మాణ విషయంలో స్థానికంగా ఉండే కార్పొరేటర్ల సమక్షంలో ప్రజల అభిప్రాయాల సేకరణ కొరకు అధికారులు పర్యటించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి శాఖ అధికారి ధర్మారెడ్డిని ఆదేశించారని తెలిపారు. విజయవాడ నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి కాలనీలకు అనుగుణంగా కనెక్టివిటీ రోడ్లను దుర్గా విలాస్ హోటల్, ఫనామా నుండి హయత్ నగర్ వరకు పలు చోట్ల యూటర్న్లు ఉండే విధంగా ప్రణాళికలు చేపడతామని రాష్ట్ర మంత్రి మరియు ఆర్ఎండ్బి అధికారులు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఉండే కమర్షియల్ షట్టర్ల వ్యాపారులకు జీవన ఉపాధి డిస్టర్బ్ కాకుండా మరియు స్థానికంగా ఉండే ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు చేపడతారని అన్నారు. వివరించిన పలు సమస్యలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ నేషనల్ హైవే రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి, ఆర్ఎండ్బి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.